Hey guys, welcome back to Cyber Guru Telugu యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం సైబర్ సెక్యూరిటీలో కామన్గా జరిగే సైబర్ థ్రెడ్స్ అండ్ సైబర్ అటాక్స్ గురించి తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందుగా స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్లో వచ్చే కంటెంట్ అనేది మీకు యూస్ఫుల్గా అండ్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ని లైక్ చేయండి. ఈ వీడియోస్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆర్ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే వారి యొక్క కెరియర్ని సైబర్ సెక్యూరిటీలో చూస్ చేసుకోవాలనుకుంటున్నారో వారికి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి సోషల్ ఇంజనీరింగ్. సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, సోషల్ ఇంజనీరింగ్ ఎలా జరుగుతుంది అండ్ సోషల్ ఇంజనీరింగ్ నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనేది చూద్దాం. మనందరికీ అటాకర్స్ అనేవాళ్ళు మలీషియస్ కోడ్ని కానీ మలీషియస్ సాఫ్ట్వేర్ని కానీ యూస్ చేసి సర్వర్స్, ల్యాప్టాప్స్ ఆర్ మొబైల్స్ని హ్యాక్ చేస్తూ ఉంటారని మాత్రమే తెలుసు. బట్ సోషల్ ఇంజనీరింగ్ అంటే మన మైండ్ని హ్యాక్ చేయడం. ఓకే, అదేంటి మన మైండ్ని హ్యాక్ చేయడం, మన మైండ్ని ఎలా హ్యాక్ చేస్తారు అని ఒక డౌట్ మీకు వచ్చే ఉంటుంది. సో దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక కాల్ వచ్చింది అనుకోండి. అందులో నేను పలానా బ్యాంక్ నుంచి మీ అకౌంట్ మేనేజర్ని కాల్ చేస్తున్నాను, మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ అకౌంట్ యొక్క లాస్ట్ 4 డిజిట్స్ ఇవే కదా అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకోండి అని చెప్పేసి చెప్తాడు. సో చెప్పి మీకు ఒక నమ్మకాన్ని కలగజేస్తాడు. అప్పుడు మీరు ఏమనుకుంటారు, ఓకే మన డీటెయిల్స్ చెప్పాడు కాబట్టి సో మన బ్యాంక్ నుంచి చేస్తున్నాడు అని చెప్పేసి పక్కాగా మనం నమ్ముతాం. ఓకే, అప్పుడు అటాకర్ మీ అకౌంట్ అనేది సస్పెండ్ అయింది, ఇన్ కేస్ మీరు వెంటనే యాక్టివేట్ చేసుకోకపోతే మీ అకౌంట్లో ఉన్న మనీ అండ్ అకౌంట్ అనేది లాస్ అవుతారు అని చెప్పేసి ఇక్కడ మనకి ఒక అర్జెన్సీని అండ్ భయంని మీలో కలగజేస్తాడు. మీరు వెంటనే ఆ అటాకర్ ఏవైతే చెప్తాడో, లైక్ మొబైల్ నెంబర్ ఇవ్వండి, మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ నాకు చెప్పండి, నేను అకౌంట్ని యాక్టివేట్ చేసేస్తానని చెప్పి చెప్తాడు. లేదంటే మీ మెయిల్కి ఒక ఈమెయిల్ వస్తుంది, ఆ లింక్ని క్లిక్ చేసి అక్కడ మీ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేస్తే మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది అండ్ నా సైడ్ నుంచి నేను అప్రూవల్ ఇస్తాను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఏదైనా ఓటీపీ చెప్పడం కానీ లేకపోతే ఈమెయిల్లో ఉండే లింక్ని క్లిక్ చేయడం కానీ జరుగుతుంది. ఓకే, అప్పుడు మన యొక్క డీటెయిల్స్ అనేవి అటాకర్కి వెళ్ళిపోతాయి. సో అక్కడ నుంచి మన యొక్క అకౌంట్లో ఉన్న మనీని స్టీల్ చేయడం జరుగుతుంది. సో దీన్ని మనం సోషల్ ఇంజనీరింగ్ అటాక్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు మనం సోషల్ ఇంజనీరింగ్ అటాక్ నుంచి మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది నేర్చుకుందాం. ఓకే, సో సోషల్ ఇంజనీరింగ్ అటాక్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మనం ఫస్ట్గా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్, దీన్ని మనం మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కూడా అంటాం, అనేది యూజ్ చేయాలి. ఏదైనా ఒక అకౌంట్ని మనం యాక్సెస్ చేయాలి అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవే కాకుండా మనకి క్యాప్చాని ఎంటర్ చేసేలాగా అండ్ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేలాగా, ఓకే ఇలాగా మల్టీ ఫ్యాక్టర్స్ ఉండేలాగా మన అకౌంట్ లాగిన్ డీటెయిల్స్ అనేవి చూసుకోవాలి. అండ్ సస్పీషియస్ లింక్ని మనం ఎప్పుడు కూడా క్లిక్ చేయకూడదు. ఓకే, అండ్ మన డీటెయిల్స్ని వేరే పర్సన్స్తో ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదు. ఇన్ కేస్ ఒకవేళ షేర్ చేసుకోవాలి అనే సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, షేర్ చేసిన వెంటనే ఆ వర్క్ అయిపోగానే మనం ఆ యొక్క పాస్వర్డ్ని వెంటనే చేంజెస్ చేసేసుకోవాలి. అండ్ బ్యాంక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే, ఓకే మెయిన్గా బ్యాంక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మనం బ్యాంక్కి వెళ్ళి అక్కడ మన యొక్క డీటెయిల్స్ని వెరిఫై చేస్తే మంచిది. ఓకే, ఇలా మనం సోషల్ ఇంజనీరింగ్ అటాక్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు మనం సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, సోషల్ ఇంజనీరింగ్ అనేది ఎలా జరుగుతుంది అండ్ మనం సోషల్ ఇంజనీరింగ్ నుంచి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి మనల్ని మనం అనేది చూసాం. ఇప్పుడు మనం సోషల్ ఇంజనీరింగ్లో ఏ టైప్స్ ఉంటాయి అనేది చూద్దాం. సోషల్ ఇంజనీరింగ్లో మెయిన్గా మనకి ఫిషింగ్ అటాక్ అని చెప్పేసి ఒకటి మెయిన్గా ఉంటుంది, అండ్ స్పూఫింగ్, విషింగ్, స్మిషింగ్ అండ్ క్విషింగ్. సో వీటి గురించి 1 by 1 మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ మనం ఫిషింగ్ అటాక్ గురించి తెలుసుకుందాం. సింపుల్ వేలో చెప్పాలి అంటే ఫిషింగ్లో మనకి అటాకర్ అనేవాడు మన యొక్క సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లైక్ లాగిన్ ఇన్ఫర్మేషన్, యూజర్ నేమ్, పాస్వర్డ్, క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్, పిన్ నెంబర్స్ని దొంగలించడానికి ట్రై చేస్తాడు. ఎలా అంటే ఫేక్ వెబ్సైట్స్ కానీ, ఫేక్ ఈమెయిల్స్ కానీ ఆర్ ఫేక్ టెక్స్ట్ మెసేజ్ని యూజ్ చేసి మన యొక్క డేటాని స్టీల్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్పూఫింగ్. ఓకే, స్పూఫింగ్ కూడా మనం ఒక టైప్ ఆఫ్ సైబర్ అటాక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇందులో అటాకర్ అనేవాడు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసి అది మనకి ట్రస్టెడ్ పర్సన్స్ నుంచి ఆర్ ట్రస్టెడ్ కంపెనీస్ నుంచి పంపిస్తున్నట్టుగా మనల్ని నమ్మేలా చేస్తాడు. ఓకే, మెయిన్ టార్గెట్ ఏంటి అంటే వీళ్ళది అన్ఆథరైజ్డ్ యాక్సెస్ని పొందడం, ఓకే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని దొంగలించడం ఆర్ ఏదైనా ఒక మలీషియస్ యాక్టివిటీని పర్ఫామ్ చేయడం. ఓకే, ఈమెయిల్ ఐడి ఎలా ఉంటాయంటే మనకి
సేమ్ మన ఫ్రెండ్స్ నుంచి, మన కలీగ్స్ నుంచి, మన సేమ్ కంపెనీ యొక్క డొమైన్ నుంచి వచ్చినట్టుగానే సేమ్ ఈమెయిల్స్ని క్రియేట్ చేసి మనకి ఈమెయిల్స్ అనేవి పంపించడం జరుగుతుంది. స్పూఫింగ్లో మనకి కొన్ని టైప్స్ ఉన్నాయి. ఓకే, అవేంటి అంటే ఈమెయిల్ స్పూఫింగ్, ఐపీ స్పూఫింగ్, డిఎన్ఎస్ స్పూఫింగ్ అండ్ కాల్ ఐడి స్పూఫింగ్. వీటి గురించి మరింత ఇన్ఫర్మేషన్ అనేది మనం అప్కమింగ్ వీడియోస్లో తెలుసుకుందాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి విషింగ్. విషింగ్ కూడా మనకి ఒక టైప్ ఆఫ్ సోషల్ ఇంజనీరింగ్ అటాకే. ఇందులో అటాకర్ అనేవాడు వాయిస్ కాల్స్ని యూజ్ చేసుకొని మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లైక్ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్, పాస్వర్డ్స్, అకౌంట్ నెంబర్స్ అనేవి దొంగలించడం జరుగుతుంది. ఇది మనకి సేమ్ ఫిషింగ్ లాగే, కాకపోతే ఫిషింగ్లో ఈమెయిల్స్ కానీ టెక్స్ట్ మెసేజెస్ కానీ ఇలా యూజ్ చేసి అటాకర్ అనేవాడు మన యొక్క డీటెయిల్స్ని స్టీల్ చేయడం జరుగుతుంది. కానీ మనకి విషింగ్లో ఏంటి అంటే ఫోన్ కాల్స్ చేసి మన యొక్క డీటెయిల్స్ని స్టీల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి స్మిషింగ్ అటాక్. ఇది సేమ్ లైక్ మనకి ఫిషింగ్ అండ్ విషింగ్ టైప్ ఆఫ్ అటాక్స్. ఇందులో అటాకర్స్ అనేవాళ్ళు మనకి ఎస్ఎంఎస్ రూపంలో టెక్స్ట్ మెసేజెస్ని సెండ్ చేసి మన యొక్క సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని దొంగలించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి క్విషింగ్. ఇది క్యూఆర్ కోడ్ స్కానింగ్ అటాక్. ఇందులో అటాకర్ క్యూఆర్ కోడ్లో మలిషియస్ కోడ్ని ఆల్రెడీ ప్లేస్ చేసి ఉంటాడు. మనం ఎప్పుడైతే స్కాన్ చేస్తామో మన మొబైల్తో ఆ క్యూఆర్ కోడ్ని, ఇది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయి ఇన్స్టాల్ అయిపోతుంది మన మొబైల్లో. సో అప్పుడు మనకి మన మొబైల్కి వైరస్ అటాక్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పటివరకు మనం సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, సోషల్ ఇంజనీరింగ్ ఎలా జరుగుతుంది అండ్ సోషల్ ఇంజనీరింగ్ నుంచి మనం మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది చూసాం. ఇప్పుడు మనం సెకండ్ టాపిక్లో మాల్వేర్స్ గురించి తెలుసుకుందాం. మాల్వేర్ అంటే ఏంటి అండ్ మాల్వేర్లో ఏ టైప్స్ ఉంటాయి అనేది తెలుసుకుందాం. మాల్వేర్ అంటే మలిషియస్ సాఫ్ట్వేర్. మలిషియస్ అంటే హానికరమైన సాఫ్ట్వేర్ అని అర్థం. ఓకే, మలిషియస్ సాఫ్ట్వేర్ని అటాకర్స్ మన సిస్టమ్స్లో అండ్ మొబైల్స్లో, నెట్వర్క్స్లో ఇంజెక్ట్ చేసి మన యొక్క ఫైల్స్ని, మన యొక్క డేటాని డ్యామేజ్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ ఆర్ థెఫ్ట్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం మాల్వేర్లో టైప్స్ చూద్దాం. మాల్వేర్స్లో మెయిన్గా మనకి వైరసెస్, వర్మ్స్, ట్రోజన్స్, ర్యాన్సమ్వేర్, స్పైవేర్, యాడ్వేర్ అండ్ రూట్ కిట్స్. సో వీటి గురించి మనం వన్ బై వన్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి వైరసెస్. వైరస్ అనేది ఒక టైప్ ఆఫ్ మాల్వేర్. ఇది మనం లెజిటిమేట్ ఫైల్స్ కానీ ఆర్ ప్రోగ్రామ్స్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు దానికి అదే ఇన్స్టాల్ అయిపోతుంది. ఎక్కడి నుంచి అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కానీ ఏదైనా ఒక ఫైల్ కానీ అన్నోన్ సోర్స్ నుంచి ఎప్పుడైతే డౌన్లోడ్ చేస్తామో అక్కడ నుంచి మనకి ఈ వైరస్ అనేది అటాక్ అవ్వడం జరుగుతుంది. దీని మెయిన్ పర్పస్ ఏంటి అంటే మన సిస్టమ్స్లో ఉండే ఫైల్స్ని డిలీట్ చేయడం కానీ, లేకపోతే సిస్టమ్ని స్లో డౌన్ చేయడం కానీ, ఆర్ మనకి ఏదైనా ఫైల్స్, ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటే వాటిని కరప్ట్ చేయడం కానీ, లేకపోతే ఒక ఫైల్ మనం ఓపెన్ చేస్తే దానికి తగ్గట్టుగా ఇంకొక 10 ఫైల్స్ అనేవి ఒకేసారి ఓపెన్ అవ్వడం కానీ ఇలాగా జరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు మన యొక్క సిస్టమ్కి, మన యొక్క మొబైల్కి వైరస్ అనేది అటాక్ అయింది అని చెప్పి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి వార్మ్స్. వార్మ్స్ కూడా ఒక టైప్ ఆఫ్ మాల్వేరే. ఇది ఒక్కసారి మన సిస్టంలోకి ఎంటర్ అయింది అంటే దానికి అదే స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. దీనికి ఎలాంటి ఇన్స్టలేషన్ అనేది నీడ్ అనేది ఉండదు. నెట్వర్క్ కనెక్టివిటీని ఆధారంగా చేసుకొని చాలా స్పీడ్గా అది స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. దీని మెయిన్ పర్పస్ ఏంటి అంటే నెట్వర్క్ స్పీడ్ని తగ్గించడం, స్లో డౌన్ చేయడం, నెట్వర్క్ని ట్రాఫిక్ని ఎక్కువగా పెంచడం. ఒక్కోసారి ఒక పర్టికులర్ సిస్టమ్కి మనం ఏదైనా యాక్సెస్ తీసుకుంటే ఆ యాక్సెస్ని డిస్కనెక్ట్ చేయడం, ఎక్కువ రిక్వెస్ట్ అనేవి పంపించడం ఇలాగా, లేకపోతే సిస్టమ్ని క్రాష్ చేయడం, ఇలాంటివి మొత్తం మనకి వార్మ్స్ అనే మలిషియస్ సాఫ్ట్వేర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ట్రోజన్స్. ట్రోజన్స్ కూడా మనకి ఒక టైప్ ఆఫ్ మాల్వేరే. ఇది తనకి తానుగా లెజిటిమేట్ ప్రోగ్రామ్ ఆర్ ఫైల్స్గా నమ్మించి మనతో ఆ ఫైల్ని ఆర్ ఆ ప్రోగ్రామ్ని డౌన్లోడ్ చేపిస్తుంది, ఇన్స్టాల్ అయ్యేలాగా చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సైట్లో కానీ ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకోండి. మనకి ఆ ఫైల్ అనేది సేమ్ మనకి లెజిటిమేట్ ఫైల్ లాగే అనిపిస్తుంది. కానీ వన్స్ మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత తెలుస్తుంది మనకి అది ట్రోజన్ హార్స్ అని ఆర్ ట్రోజన్ మలిషియస్ సాఫ్ట్వేర్ అని. వన్స్ మనం ఇన్స్టాల్ చేసి ఎగ్జిక్యూట్ చేసామంటే అటాకర్ మన సిస్టమ్ యాక్సెస్ తీసుకొని సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని స్టీల్ చేయడం జరుగుతుంది. దీని మెయిన్ పర్పస్ ఏంటి అంటే పాస్వర్డ్స్ని స్టీల్ చేయడం, బ్యాంక్ డీటెయిల్స్ని థెఫ్ట్ చేయడం, ఇంకా అడిషనల్గా మలిషియస్ సాఫ్ట్వేర్ని మన సిస్టంలో ఇన్స్టాల్ చేయడం, ఇవన్నీ కూడా మనకి ఈ ట్రోజన్ హార్స్ మాల్వేర్ వల్ల జరుగుతాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ర్యాన్సమ్వేర్. ఇది చాలా చాలా డేంజరస్ మాల్వేర్. వన్స్ ఇది మన సిస్టమ్కి ఇన్ఫెక్ట్ అయింది అంటే మన నెట్వర్క్లో ఉన్న
అన్ని సిస్టమ్స్కి ఈజీగా అండ్ స్పీడ్గా స్ప్రెడ్ అయిపోయి మన సిస్టమ్స్ని లాక్ చేయడం జరుగుతుంది. ఓకే, వన్స్ మన సిస్టమ్ లాక్ అయిన తర్వాత ఇది ర్యాన్సమ్ని డిమాండ్ చేస్తుంది. ఓకే, ర్యాన్సమ్ అంటే మనకి మనీని డిమాండ్ చేస్తుంది. మీకు మనీ కడితేనే అన్లాక్ చేస్తాను అని. సో ఇది మోస్ట్లీ క్రిప్టో కరెన్సీ ద్వారా జరుగుతుంది. దీని మెయిన్ పర్పస్ ఏంటి అంటే విక్టిమ్స్ నుంచి మనీ లాగటం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి స్పైవేర్. స్పైవేర్ బేసిక్గా మన యొక్క యాక్టివిటీస్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. మన బ్రౌజింగ్ హ్యాబిట్స్, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ, ఓకే, కీ స్ట్రోక్స్, మనం ఏవైతే కీస్ టైప్ చేస్తూ ఉన్నామో వీటన్నిటిని మానిటర్ చేస్తూ ఉంటుంది ఈ స్పైవేర్ అనేది. దీని మెయిన్ పర్పస్ ఏంటి అంటే పర్సనల్ అండ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయడం అండ్ వీటిని అటాకర్ అనే వాడికి పంపించడం. ఓకే, మన బ్యాంక్ డీటెయిల్స్ కానీ, బ్యాంక్ డీటెయిల్స్ మనకి యూజర్ అండ్ పాస్వర్డ్స్ కానీ ఇలాంటివి మొత్తం పంపించడం. నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్వేర్. యాడ్వేర్ మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఒక వెబ్సైట్ని విజిట్ చేసినప్పుడు అన్వాంటెడ్ పాపప్స్ అనేవి మనకి లోడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, మనం ఏం చేస్తాం, ఆ అన్వాంటెడ్ పాపప్ని ఇంటూ మార్క్ వచ్చినప్పుడు క్లిక్ చేస్తాం. అది ఏమవుతుందంటే ఆ యాడ్ మీద మనం క్లిక్ చేయడం జరుగుతుంది. ఓకే, అప్పుడు ఆ యాడ్లో ఉండే మలీషియస్ సాఫ్ట్వేర్ ఏవైతే ఉందో అది మన మొబైల్కి ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మనకి వైరస్ అనేది మన యొక్క మొబైల్లో స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాలనుకుంటే ఏదైనా మనకి ఇప్పుడు పైరేటెడ్ మూవీస్ ఉంటాయి కదా ఒక సైట్స్లో. సో వాటిల్లో మనం మూవీస్ని చూడాలనుకున్నప్పుడు మనకి లాట్ ఆఫ్ యాడ్స్ అనేవి పాపప్ అవుతూ ఉంటాయి. సో మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో మనకి ఇలాంటి లైక్ యాడ్స్ కూడా వస్తూ ఉంటాయి. మీ యొక్క మొబైల్ అనేది వైరస్ ఇన్స్టాల్ అయ్యింది, అన్ఇన్స్టాల్ చేయాలంటే ఈ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయండి అని. సో ఇలాంటివి మొత్తం మనకి ఇలాంటి యాడ్వేర్స్ ద్వారా జరగడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి రూట్ కిట్స్. రూట్ కిట్స్ అనేది ఒక టైప్ ఆఫ్ మాల్వేర్. దీనికి మెయిన్గా అన్ఆథరైజ్డ్ రూట్ యాక్సెస్ కానీ, ఓకే, అడ్మిన్ యాక్సెస్ కానీ, ఓకే, కంప్యూటర్స్కి, సిస్టమ్స్కి, ఓకే, నెట్వర్క్ డివైసెస్కి, ఓకే, వీటన్నిటికీ మెయిన్ మనకి ఏవైతే రూట్ ప్రివిలేజెస్ ఉంటాయో, అడ్మిన్ యాక్సెస్ ఉంటాయో వీటిని థెఫ్ట్ చేయడానికి మనకి రూట్ కిట్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. లైక్ రూట్ కిట్ సాఫ్ట్వేర్, లైక్ మాల్వేర్ అనేవి. ఓకే, వీటి పర్పస్ ఏంటి అంటే అటాకర్స్కి రిమోట్ యాక్సెస్ ఇవ్వటం. ఓకే, అటాకర్స్ అనేవాడు ఈ రూట్ కిట్స్ని ఇన్స్టాల్ చేసి మన యొక్క డివైసెస్లో వాడు ఎక్కడో కూర్చుని మన యొక్క డివైసెస్ని యాక్సెస్ చేస్తూ ఉంటాడు. ఇది మెయిన్ పర్పస్ రూట్ కిట్స్ది. ఓకే, మనం ఇప్పుడు మాల్వేర్ అంటే ఏంటి అండ్ మాల్వేర్లో టైప్స్ ఏమేమి ఉన్నాయని నేర్చుకుందాం. నెక్స్ట్ టాపిక్లో మనం ఇన్సైడర్ థ్రెట్స్ గురించి తెలుసుకుందాం. ఇన్సైడర్ థ్రెట్స్ అంటే కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ కానీ, కాంట్రాక్టర్స్ కానీ, పార్ట్నర్స్ కానీ వాళ్ళ యొక్క యాక్సెస్ని, ఓకే, వాళ్ళ యొక్క యాక్సెస్ని మిస్యూజ్ చేయడాన్ని మనం ఇన్సైడర్ థ్రెట్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది కొన్నిసార్లు అన్ఇంటెన్షనల్గా అండ్ కొన్నిసార్లు ఇంటెన్షనల్గా జరగవచ్చు. ఇన్సైడర్ థ్రెట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా డేంజరస్. బికాజ్ కంపెనీ యొక్క సెన్సిటివ్ డేటా అనేది లీక్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో వర్క్ చేసే ఒక ఎంప్లాయీ కంపెనీ యొక్క సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని వాటి యొక్క ఆపోజిట్ కంపెనీస్కి లేకపోతే వాటి యొక్క పోటీ ఉండే కంపెనీస్కి అమ్ముకోవడం జరుగుతుంది. ఓకే, ఇలాంటివి జరిగినప్పుడు డేటా అనేది మిస్యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇన్సైడర్ థ్రెట్స్ అనేవి చాలా చాలా మనకి ఇంపార్టెంట్. వీటి వల్ల మనకి డేటా బ్రీచెస్ కానీ, ఓకే, ఫినాన్షియల్ లాసెస్ కానీ, కంపెనీ యొక్క నేమ్ డ్యామేజ్ అవ్వటం ఇలాంటివి చాలా చాలా జరుగుతూ ఉంటాయి. సో ఇది మనకి ఫైనల్గా టుడే టాపిక్స్.